కి థ్యాంక్స్. నా అమ్మ, నా గురుగారు లేకపోతే ఇక్కడ రథన్ అనే వర్డ్ లేదనుకుంటున్నా. ఈ మూవీ ఎలా చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూపు ఉంది కదా. ఇక్కడ ఉన్న ప్రెస్ పీపుల్ దగ్గర ఉన్న కెమెరాస్లో ఎక్కడ ఆ చిన్న చూపే లేదండి. అందరూ ఒక అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి సినిమా ఉంటే ఈ చూపులో అందరూ పెద్దగానే చూస్తుంది. ప్రెస్ పీపుల్, మీడియా పీపుల్ లేకపోతే ఈ మూవీని ఇంకొక స్టెప్కి వెళ్ళడం చాలా కష్టం. ఈ అన్ని కళ్ళు నా బ్లెస్సింగ్సే చూపిస్తుంది, అన్ని కెమెరా కళ్ళలో. సో ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అలాంటివి కాదు, మంచి సినిమా అలా తీసుకోవాలి. ఈ మూవీ నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది ఒక గర్ల్ ఇంత ప్రయత్నం చేయొచ్చా అని నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళు సుమయ్య గారు ఇంత ప్రేమ ఉండొచ్చా ఒక మూవీ మీద. నేను సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సుమయ్య గారు. సో అన్ని క్రాఫ్ట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇన్నసెంట్గా ఒక ఐబ్రో కూడా పైన ఎక్కదు, అంత స్వీట్గా హ్యాండిల్ చేసి అందరినీ ఈ మూవీ బయట రావాలి అని మంచి ఫ్యామిలీతో వచ్చి మీరు అంత చక్కగా పెరిగించారు, అందుకే ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మదర్ ఆల్సో. ఇక్కడ ఈ మూవీకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లాస్ట్ బాయ్ వరకు చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ మూవీకి చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హంబుల్ టీమ్ అది. యాక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఒక్కొక్కరు పేరు చెప్పడానికి అర్హత ఉందా కూడా తెలియట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్. ఇదేదో కొత్త రథన్ సార్ అలా కాదు, నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ చాలా మంచి సాంగ్స్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వచ్చింది. దీంట్లో వర్క్ చేసిన అన్ని టెక్నీషియన్స్, ఎడిటర్ గారు, రాజ్ తోట గారు ఆల్రెడీ మేము వర్క్ చేసాము కెమెరామెన్గా. సో ఎవ్రీబడి ప్రయత్నం ఏ మూవీ అయినా సరే దాని టీం ఆ మూవీ సక్సెస్ అవ్వాలి అని చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. మేము అందులో పార్ట్గా ఉన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్ సర్ప్రైజ్ నా బిడ్డ పుట్టినదికి ముందు, శివ్య పుట్టినదికి ముందు స్టార్ట్ అయింది. దీనికోసమే, ఇది లాంచ్ చేయడానికి కోసమే పుట్టినట్టు ఉంది. అనదర్ థింగ్, April 18th is my birthday. ఇది ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో నా బర్త్డేలో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను తీసుకుంటున్నా. ఈ స్టేజ్ కోసం ఇది రిలీజ్ చేసిన దీపా ఆర్ట్స్, ఈ స్టేజ్ చేసిన వాళ్ళు టీ సిరీస్ ఆడియో కంపెనీ, అనదర్ థింగ్ యూవి. సో ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుండి మీరు అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రథన్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ the baby. You did super anchoring. Thank you so much. Beautiful outfit. Thank you so much. And thank you. Another thing I didn't mention the hero garu. నేను చూసినప్పుడు he did big effort అని నాకు తెలిసింది. స్క్రీన్లో ఫస్ట్ ఆడియన్స్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు హీరో గారు, ఆల్ ద సపోర్టింగ్ ఆర్టిస్ట్, హూఎవర్ యాక్టింగ్స్, కమల్ గారు. సో అందరూ బాగా చేస్తున్నారు, నేమేం చేస్తున్నాం అన్నట్టే ఉంది. సో ఇంకా బాగా చేయాలి. దీంట్లో బాగా వచ్చింది అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఏం చెప్తున్నానంటే, కంగ్రాచులేషన్స్ బేబీకి, కంగ్రాచులేషన్స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి కూడా. అండ్ గుడ్ టాక్తో ముందుకెళ్తుంది. ఫర్ దాట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో పర్లేదండి. నమస్తే అండి. మేము ఓపెనింగ్ చేసినప్పుడు ఇదే అన్నపూర్ణ స్టూడియోలో చేశాము. రథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే
ఆ సెక్టర్కి సంబంధించి చాలామంది అమ్మో రతన్ గారితో ఏంటండి మీరు చిన్న సినిమా పెద్ద సినిమా వాళ్ళు కూడా రతన్ గారితో కొంచెం స్ట్రగుల్ అవుతారు, ఆయన మ్యూజిక్ తొందరగా ఇవ్వరు, కొంచెం వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. ఆ టైంలో కొంచెం ఎంతోమంది భయపెట్టినా లేదండి, ఒక రాక్ స్టార్ బ్యాక్డ్రాప్ ఒక ఏఆర్ రెహమాన్ గారిలాగా అంత క్వాలిటీలో మా లిమిటెడ్ బడ్జెట్లో ఇవ్వాలంటే ఆయనే ఇవ్వగలరు. వెళ్ళాము, కథ చెప్పాము, తను నచ్చింది, చేస్తా అన్నారు. ఎవరికి హోప్ లేదండి, చాలామంది భయపెట్టారు ఆ టైంలో. ఆ తర్వాత అదే భయంతో మేము వర్క్ స్టార్ట్ చేసాము. వితిన్ 1 or 2 monthsలోనే దీనికి ఎక్దమ్ రాక్ స్టార్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ సాంగ్స్ మీదనే 7 songs ఇచ్చారండి. వస్తే వారానికి ఒకటి ఇస్తూ అంటే ఒక్కొక్క సాంగ్కి 2 options ఇచ్చేవాళ్ళు ఆయన. మేము మొదటి ఆప్షనే మా మేడం గారు ఒకసారి వినగానే ఈ సాంగ్ ఓకే, ఈ సాంగ్ ఓకే, ఈ సాంగ్ ఓకే, అలా వచ్చిందే. ఇక్కడ ఉన్న 5 songs మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో 6th song రిలీజ్ అవుద్దండి. సో అంటే ఆ ఒక వర్క్ కోసం ఆయన పెట్టే ఎఫర్ట్స్ అంటే మేము ఒకటి పంపిస్తే ప్రతిదీ ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, రిఫరల్గా ఆయన ఒక సాంగ్ అంటే ట్యూన్ ఆహా అని ఇవ్వలేదు, దాన్ని ఆయన పాడి దాంట్లో సొంత లిరిక్స్ పెట్టి ఈ రేంజ్లో ఉంటుంది, ఈ స్కోప్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి సీన్కి కూడా తన ముందుగా రఫ్గా చేసి పంపించేసేవాళ్ళు మెయిల్స్ ద్వారా. ఇది మీకు ఓకేనా, ఇంకొక వర్షన్ ఏమైనా కావాలా, చిన్న చేంజ్ చెప్పినా వెంటనే ఇమీడియట్గా అర్ధరాత్రి 3-4 అలా కూర్చునేవాళ్ళండి. మాకు అట్లా చేసేవాళ్ళు. మాకు ఇన్ టైంలో సాంగ్స్, ఇన్ టైంలో ఆర్ఆర్ ఇదే ప్రసాద్ ల్యాబ్కి వచ్చింది డిటిఎస్ మిక్సింగ్ కోసం. తను ఎంత కష్టపడో ఇచ్చారు, బట్ మాకు బాగా బ్లెస్ చేశారు. ఈ విషయం సార్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి ఎవరేదో ఏదో చెప్పారని నేను చెప్పడం కాదు, రియల్గా మాకు జరిగిన ఇన్సిడెంట్ ఇదండి. థ్యాంక్ యూ. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వైల్డ్ సినిమా ఫారెస్ట్లో ఒక అమ్మాయి వచ్చి స్టోరీ రాసి నేను ఈ మూవీని చేయబోతున్నానని నిలబడమే విక్టరీ అండి. సో ఇక్కడే విక్టరీ అయ్యారు. ఇలాంటి చాలా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ అండి. దీంట్లో వచ్చి నేను స్టోరీ రాస్తున్నా, ఇది మూవీ చేయబోతున్నా, అందరూ గ్యాదర్ అవ్వండి అని చెప్పడమే విక్టరీ. ఆ విక్టరీలో నేను కార్నర్లో ఉండాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ రతన్ గారు, థ్యాంక్ యూ.